అంటే దేవుని యందు నమ్మకం ఉంచేవారు సురక్షితంగా ఉంటారు, కదలరు, నిత్యము నిలిచి కొండవలే ఉంటారు. కొండను ఢీకొట్టిన పొట్టేలు కొమ్ములు ఇరిగిపోతాయి కానీ కొండ ఎరగదో. ఇప్పుడు దేవుణ్ణి నమ్మితే నేను ఒక కొండగా మారుస్తాను అన్నప్పుడు, ఆ కొండగా అంటే ఒక బండ ఎంత గట్టితనం కలిగి ఉంటుందో దేవునిలో కూడా నువ్వు అంత పటుత్వం కలిగి గట్టితనంగా మారిపోవడానికి దేవుడు నిన్ను ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంచమన్నాడు. మరి కష్టాలు వచ్చేస్తాయి కదండి. మన కష్టాలు వచ్చినప్పుడు కొంచెం మనకు మనసు ఎలా ఉంటుంది, వెనికిపోతుంది కదండి. విశ్వాసం కొంచెం ఎలా ఉంటుంది, ఈ వారం రాలేనండి, ఈ రోజు నేను సభకు రాలేనండి, ఎందుకంటే మాకు ఎన్నో బాధలు ఎక్కువైపోయాయి. దేవుని యందు నమ్మిక ఉంచటం వలనప్పుడు ఆ నమ్మిక ఉంచిన వారికి ఎవరి తోడు దొరుకుతుంది? దేవుని తోడు కదా. అంటే ఇక్కడున్న మన అందరికి ఎవరి తోడు ఉంది? ఇప్పుడు దేవుని తోడు. ఇప్పుడు మన జీవితంలో వచ్చే కష్టాలకు బెదిరిపోవచ్చా, వణికిపోవచ్చా? లేదు. ఎందుకంటే ఇప్పుడు నా తోడు ఎవరుంది? చీకట్లో ఒక్కడే వెళ్ళడానికి భయపడతావు, పక్కన ఒకరు తోడున్నారనుకుంటే ధైర్యంగా మాట్లాడతావు. ఇప్పుడు దేవుడు తోడు మనకుందని నమ్మితే జీవితంలో కష్టాలు వచ్చిన మనకి ఏమీ అవ్వదు.